హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. అంగన్వాడీ ఉద్యోగులపై అయితే మరొక బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మరి అంగన్వాడీ పోస్టులకు సంబంధించి 15,000 పోస్టులు మనకి రిలీజ్ అయితే చేస్తామన్నారు. అది ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారో, అసలు ఏ విధంగా ఉంటుంది, అర్హతలు ఏమేమి ఉంటుంది, అసలు ఆన్లైన్ పెడతారా ఆఫ్లైన్లోనే ఉంటుందా ప్రాసెస్ అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈ వీడియోలో. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం మీ సేవ గురించి ఆన్లైన్ గురించి చేయడం జరుగుతుంది కాబట్టి ఏదో ఒక వీడియో అయితే 100% మీకు ఉపయోగం ఉంటుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఏ మండలం నుంచి, ఏ డిస్టిక్ నుంచి మీరు అనేది అంగన్వాడీ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే నేనైతే సపరేట్గా మీకు అనేది కూడా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ చేసి మరి కింద హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ మీద ట్యాప్ చేసి పాయింట్స్ అనేది కూడా ఇస్తే మీకు అనేది కూడా రిప్లై అయితే రావడం జరుగుతుంది. అందుకలా మీరు అసలు గతంలో మీ పైన అంగన్వాడీ కేంద్రంలో మీరు అప్లికేషన్ చేసుకున్నారా లేదా అనేది ఒక స్టేటస్ అయితే మీరు చెక్ చేసుకోండి. ఇందులో అప్లికేషన్ చేసుకున్న వరకు పెండింగ్ ఉంది, అప్రూవర్ ఉంది, రిజెక్ట్ ఉంటుంది, ఈ విధంగా ఏదైతే ఉంటుంది. ఇక్కడ మీరు ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ అంగన్వాడీ టీచర్ ఉంటుంది, మినీ అంగన్వాడీ ఉంటుంది, హెల్పర్ అనేది ఉంటుంది. నేను అంగన్వాడీ టీచర్ సంబంధించింది అయితే ఒక క్యాండిడేట్ అయితే సెలెక్ట్ చేస్తాను. ఈ వెబ్సైట్ వచ్చేసి నేను టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అనేది కూడా మీరు అనేది క్లిక్ చేసి ఇక్కడికి అనేది కూడా రావచ్చు. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఉంటుంది చూడండి. ఇక్కడ ఒక కస్టమర్ అయితే ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ కింద సబ్మిట్ అనేది ఉంటుంది చూడండి. ఈ సబ్మిట్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక క్యాండిడేట్ తరపు నుంచి అయితే అప్లికేషన్ అయితే వీళ్ళు చేసుకున్నారు. యువర్ అప్లికేషన్ ఈజ్ వెరిఫైడ్ బై CDPO ఈజ్ అండర్ ప్రాసెసింగ్ కమిట్మెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది చూడండి. ఇక్కడ వీళ్ళకైతే ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ డౌన్లోడ్ అకాల్జ్మెంట్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఐడి కాపీ చేసుకుంది, ఇక్కడ పేజ్ చేసేసి సబ్మిట్ అనేది క్లిక్ చేసుకోండి. తర్వాత డౌన్లోడ్ హర్ అని ఉంటుంది చూడండి. ఈ డౌన్లోడ్ హర్ అనేది క్లిక్ చేసుకుంటే మీరు గతంలో అప్లికేషన్ చేసుకున్న ఫామ్ అయితే ఇక్కడైతే మనకి చూపించడం అయితే జరుగుతుంది. నేనైతే ఇది సమ్ బ్లర్ అయితే చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఇది యూట్యూబ్ ప్రకారం అయితే మనం బ్లర్ అయితే చేసుకోవాలి. ఈ బ్లరింగ్ ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నేమ్ ఉంటుంది, ఆధార్ నెంబర్ ఉంటుంది, జనరల్ ఉంటుంది, హస్బెండ్ పేరు అనేది ఉంటుంది, ఏజ్ ఉంటుంది, మీరు ఎప్పుడు అప్లై చేశారు అనే దాని గురించి కూడా ఇక్కడైతే ఉండడం జరుగుతుంది చూడండి. 02/08/2021 అయితే ఈ క్యాండిడేట్ అయితే అంగన్వాడీ టీచర్ కొరకు అయితే అప్లికేషన్ చేశారు. ఇంకా ఇది అయితే ఆన్లైన్ ప్రాసెసింగ్ లో ఉంది, అప్రూవర్ ప్రాసెసింగ్ లో ఉంది. ఇలా ఉంటే మాత్రం మీ దగ్గరలో ఎటువంటి పోస్ట్ ఉన్నా కానీ మీరైతే అనర్హులుగా గుర్తిస్తారు. ఇక్కడ ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఈ సైట్ అనేది కూడా ఓపెన్ అయితే కావడం లేదు. ఈ సైట్ అనేది మన అంగన్వాడీ పోస్ట్ అనేది కూడా ఫిబ్రవరి నెలలో చివరి వారంలో అయితే మనకు పెట్టడం జరుగుతుందనేసి కూడా న్యూస్ అయితే రావడం. అప్పుడు అనేది కూడా ఈ పోస్టర్స్ ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే గతంలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు స్టేటస్ అనేది చెక్ చేసుకొని మీకు ఏ విధంగా స్టేటస్ వచ్చింది అనేది కూడా నాకైతే కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది, నెక్స్ట్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.